అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాలీవుడ్ లో పొంగల్ రేస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇండస్ట్రీని వదిలి వెళుతున్న హీరో ఒకరైతే ఆ స్థానాన్ని ఏం చేస్తున్న హీరో మరొకరన్నమాట. వారిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ వార్. ఇంతకీ ఈ వార్ గురించి ఎవరేమనుకుంటున్నారో చూద్దామా? జననాయగన్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన ఈ టైంలో జననాయగన్ కలెక్షన్లకు పరాశక్తి గండి కొట్టనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదేమీ ఉండదు, ఎవరి దారి వారిదే, ఏ సినిమా కలెక్షన్లు దానివే అని భరోసా ఇస్తున్నారట దళపతి. భగవంత్ కేసర్లోని కీ పాయింట్స్తో జననాయగన్ తెరకెక్కిందనే వార్తలు ఆ మధ్య స్ప్రెడ్ అయ్యాయి. అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక అందులో నా పాటేంటో చూద్దురుగాని అనేశారు అనిల్ రావిపూడి. ఇన్నింటి మధ్య విడుదలవుతోంది జననాయగన్. ఆ మూవీ వచ్చిన మరుసటి రోజే ప్రేక్షకులను పలకరిస్తోంది పరాశక్తి. శివకార్తికేయన్, శ్రీలీల అండ్ టీమ్ కలిసి నటించిన సినిమా పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల సినిమాటిక్ థీమ్ని స్క్రీన్స్ మీద ఎక్స్పీరియన్స్ చేయండని చెబుతున్నారు సుధా కొంగర. జనవరి 10న విడుదలవుతోంది పరాశక్తి. ఈ క్లాష్ గురించి విజయ్తో మాట్లాడారట శివకార్తికేయన్. పొంగల్కి ఎలాగూ 10 రోజుల దాకా సెలవులుంటాయి కాబట్టి 2 సినిమాలు అకామిడేట్ అవుతాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దని శివకార్తికేయన్తో చెప్పారట విజయ్. తనకు దళపతితో మంచి ర్యాప్ ఉందని, ఇలాంటి క్లాష్లు తమ మధ్య అనుబంధాన్ని చెరపలేవని అంటున్నారు శివకార్తికేయన్.